హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏడీ స్పోర్ట్స్ అప్డేట్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఐపీఎల్ నుంచి బ్యాన్ అయ్యే అవకాశం ఉందా? వీలైతే జైలు కూడా వెళ్ళే అవకాశం ఉందా? మాట్లాడుకుందాం. అలాగే ఈ సీజన్లో మొదటి ఓటమి రుచి చూస్తుంది పంజాబ్ సూపర్ కింగ్స్. మరి ఏమైందంటే ఏం కాలేదు, ఇది వాళ్ళ మంచికే జరిగింది. పంజాబ్ సూపర్ కింగ్స్ మంచికే జరిగింది. వాళ్ళు నిన్న మ్యాచ్ ఓడిపోవడం అనేది మాట్లాడుకుందాం. సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 40 పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. వెన్యూ వచ్చేసి ములాన్పూర్, న్యూ చండీగఢ్. టాస్ గెలిచింది రాజస్థాన్ రాయల్స్ అండ్ బ్యాటింగ్ ఆహ్వానించింది హోమ్ టీం పంజాబ్ సూపర్ కింగ్స్ని. సో పంజాబ్ సూపర్ కింగ్స్ మొదటి బ్యాటింగ్ చేసి 222 పరుగులు చేయడం జరిగింది. సో 222 పరుగులు అంటే తక్కువ స్కోర్ ఏం కాదు. బట్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టీంలు మ్యాచ్లు ఆడినప్పుడు మ్యాక్సిమం చేజింగ్ తీసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ 4 టీంలు ఎలా ఉన్నాయంటే ఎంత స్కోర్ చేసినా కొట్టేలాగా ఉన్నాయి. పంజాబ్ సూపర్ కింగ్స్ అంతకుముందు మ్యాచ్లో 264 పరుగుల్ని చేజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 228 పరుగుల్ని చేజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ టీమ్స్ అనేటివి టాస్ గెలిస్తే వీలైతే చేజింగ్ తీసుకోవడమే ఉత్తమం. సో ఎందుకంటే నిన్న కూడా మనకు అర్థం కావడం జరిగింది. సో ఏంటంటే పంజాబ్ సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ నిన్న కొంచెం తడబడడం జరిగింది, కొంచెం స్ట్రగుల్ కావడం జరిగింది. నిన్న పీచ్పై కొద్దిగా స్ట్రగుల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రభు సిమ్రన్ సింగ్ యాజ్ యూజువల్లీ ఉతికారేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన 8 ఇన్నింగ్స్లో 4 హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నిన్న కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. 44 బాల్స్లో 6 4లో 1 6తో 134 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు. అంటే స్ట్రైక్ రేట్ కొద్దిగా మెయింటైన్ తక్కువ చేయడం జరిగింది, బట్ ఫామ్ అలాగే ఉంది. ఫామ్ అదే విధంగా ఉంది. 59 పరుగులు చేయడం జరిగింది, ఉత్తమంగా ఆడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంశ్ ఆర్య అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 11 బాల్స్లో 5 4లో 1 6తో 224 స్ట్రైక్ రేట్తో 29 పరుగులు చేయడం జరిగింది. ఒక చిన్నపాటి క్యామియో ఆడడం జరిగింది. బట్ ఓపెనర్స్ నుంచి కావాల్సింది అదే మనకు. కాకపోతే వీళ్ళిద్దరూ కుదురుకుంటే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశారో మనం అన్ని మ్యాచ్ల్లో చూడడం జరిగింది. ఆ 264 పరుగులు చేసినప్పుడు ఎలాంటి విధ్వంసం వీళ్ళు క్రియేట్ చేయడం జరిగిందో మనం చూడడం జరిగింది. సో ఏంటంటే ప్రియాంశ్ ఆర్య కూడా ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు. అండ్ లెగ్ సైడ్ అనుకుంటా ఒక 6 కొట్టడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టడం, చూడడానికి క్లాసీగా అనిపించింది ఆ షాట్. నెక్స్ట్ వచ్చి కూపర్ కాన్లీ 14 బాల్స్లో 2 4లు 3 6లతో 214 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు చేయడం జరిగింది. మనోడు కూడా ఆన్ సైడ్లో ఒక 6 కొట్టాడు, అది కూడా ఎక్సలెంట్ 6, అద్భుతమైన షాట్ కొట్టడం జరిగింది నిన్న. ఇక నెక్స్ట్ వచ్చి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సర్పంచ్ సాబ్ 27 బాల్స్లో 1 4 1 6తో స్ట్రైక్ రేట్ కొద్దిగా తక్కువ మెయింటైన్ చేయడం జరిగింది. 110 స్ట్రైక్ రేట్తో 30 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. సో ఏంటంటే కొంచెం డీలా పడ్డ స్కోర్ని గౌరవప్రదమైన స్కోర్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. ఏమంటే మార్కస్ నిజంగా మ్యాచ్కి హీరో అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మాక్సిమం పంజాబ్ సూపర్ కింగ్స్ మనం గమనించుకున్నట్టయితే ఎక్కువ బ్యాటింగ్ అనేది ఓపెనర్స్ చేస్తారు, లేకపోతే కూపర్ కాన్లీ, లేదంటే మన కెప్టెన్ సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ వరకే రావడం జరుగుతుంది. మిగతా వాళ్ళకి బ్యాటింగ్ రావడం చాలా తక్కువ. బట్ ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైపోయింది ఏంటంటే మిడిల్ ఆర్డర్లో కూడా మళ్ళీ మార్కస్ ఫామ్లోకి రావడం జరిగింది. మార్కస్ వరకు బ్యాటింగ్ వస్తే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలరో నిన్న మ్యాచ్లో మార్కస్ చూపించడం జరిగింది. 22 బాల్స్లో 4 4లు 6 6లతో 280 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేయడం జరిగింది. సో 62 పరుగులు చేసి టీంకి ఒక గౌరవప్రదమైన స్కోర్ 222 పరుగులు, 4 వికెట్లు నష్టపోయి 20 ఓవర్లో చేయడం జరిగింది. సో టీం 222 పరుగులు చేసింది, తక్కువ ఏం స్కోర్ కాదు, సాలిడ్ స్కోరే. బట్ ఏంటంటే వీలైతే ఎక్కువగా చేజింగ్ తీసుకోవడం బెటర్. లాస్ట్ ఓవర్ అయితే బ్రిజేష్ చేయడం జరిగిందో, బ్రిజేష్ ఓవర్లో 24 పరుగులు రావడం జరిగింది. 4 6 6 4 4 అలా 24 పరుగులు చేసి మంచి గౌరవప్రదమైన స్కోర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి మనం రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే నేను చెప్పాను కదా, ఇంతకుముందు ఈ టీంలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక 20-30 పరుగులు ఎక్కువ చేయాలి. ఎందుకంటే మన బుడ్డోడు ఉన్నాడు కదా వైభవ్ సూర్యవంశీ, సో సాలిడ్ ప్లేయర్ అనమాట. ఏంటంటే మ్యాక్సిమం బౌలింగ్ ఎవరేస్తారని చూడదు, బాల్ని మాత్రమే చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఉతికారేస్తున్నాడు ఈ సీజన్లో. నిన్నటి మ్యాచ్లో కూడా అదిరిపోయి బ్యాటింగ్ చేయడం జరిగింది వైభవ్ సూర్యవంశీ. 16 బాల్స్లో 3 4లు 5 6లతో 268 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేయడం జరిగింది. 43 పరుగులు చేయడం జరిగింది కేవలం 16 బాల్స్లోనే. 16 బాల్స్లో 43 పరుగులు అంటే ఓపెనింగ్ అనేది చాలా సాలిడ్గా ఇవ్వడం జరుగుతుంది. డేంజరస్ ఓపెనర్స్ ఉన్నారు మనకు. పంజాబ్ సూపర్ కింగ్స్లో కానివ్వండి, రాజస్థాన్ రాయల్స్లో కానివ్వండి డేంజర్ ఓపెనర్స్ ఉన్నారు. అయితే ఈ సీజన్లో అంత బెస్ట్గా పర్ఫార్మెన్స్ చేసింది ఎవరో అంటే ఖచ్చితంగా ఇప్పటివరకు మన పంజాబ్ సూపర్ కింగ్స్ ఓపెనర్స్ చాలా సాలిడ్గా ఉన్నారు. మిగతా అన్ని టీమ్స్తో పోలిస్తే వాళ్ళే చాలా సాలిడ్గా ఉన్నారు. ఆయన తర్వాత వైభవ్ సూర్యవంశీ అని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్పీ జైస్వాల్ రీసెంట్గా కొద్దిగా కరెక్ట్గా నడవట్లేదు. బట్ ఏంటంటే నిన్న మళ్ళీ కొంచెం ఫామ్లోకి అయితే రావడం జరిగింది. బట్ ఏంటంటే 16 బాల్స్లో 43 పరుగులు చేయడం జరిగింది వైభవ్ సూర్యవంశీ. అండ్ ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. అండ్ చాలా తక్కువ బాల్స్లో ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ని తన నెత్తి మీద పెట్టుకోవడం జరిగింది. కేవలం 168 బాల్స్లోనే ఆరెంజ్ క్యాప్ని తన నెత్తి మీద పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత 178 బాల్స్లో మన అభిషేక్ శర్మ 380 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది కాబట్టి మళ్ళీ
ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అభిషేక్ శర్మ. అలాగే వైభవ్ సూర్యవంశీ ఇంకో రికార్డ్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఎంటైర్ ఐపీఎల్ సీజన్లో చాలా తక్కువ బాల్స్లో 400 పరుగులు అందుకున్న ప్లేయర్ ఎవరు అంటే ప్రెసెంట్ వైభవ్ సూర్యవంశీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఎంటైర్ ఐపీఎల్ సీజన్లో, ఈ సీజన్లో కాదు, ఎంటైర్ ఐపీఎల్ సీజన్లో. ఆ తర్వాత స్థానంలో అండర్ రస్సెల్ అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత స్థానంలో మళ్ళీ అభిషేక్ శర్మ ఉన్నాడు. బుడ్డోడు ఇప్పుడే రికార్డులు ఎగరేసి తంతున్నాడు అంటే ఇంకో 2-3 సంవత్సరాలు ఏంటంటే ప్రతి రికార్డు కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇక ఇంకో బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఎస్పి జైస్వాల్ 27 బాల్స్లో 7 4లు 1 6తో 108 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేయడం జరిగింది. ఇక తర్వాత 20 బాల్స్లో ధ్రువ్ జురేల్ 16 పరుగులు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రియాన్ పరాగ్ 16 బాల్స్లో 2 4లు 2 6లతో 185 స్ట్రైక్ రేట్తో 29 పరుగులు చేయడం జరిగింది. అయితే రియాన్ పరాగ్ బ్యాన్ అయ్యే అవకాశం ఎందుకు ఉంది అంటే వ్యాపింగ్ అనేది ఇండియాలో 2019 అనుకుంటా బ్యాన్ అయింది. అది క్రికెట్ జరుగుతున్నప్పుడు మన చుట్టూ కెమెరాలు ఉంటాయి. అది డ్రెస్సింగ్ రూమ్లో కూర్చొని వెప్పింగ్ చేస్తున్నాడు, ఎలక్ట్రిక్ సిగరెట్ తాగుతున్నాడు. సో ఏంటంటే మరి ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే గ్రౌండ్లోకి మొబైల్ అలౌడ్ లేదు, మరి ఎలక్ట్రికల్ సిగరెట్లు అలౌడ్ ఉన్నాయా? ఆల్రెడీ అది ఇల్లీగల్, ఇండియాలో ఇల్లీగల్ అయి ఉండి నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి ఇంటర్నేషనల్ టీంకి ఆడి ఇండియా టీంలో చోటు దొక్కడం జరిగింది, ఇండియా టీంలో ఆడడం జరిగింది. ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్నావు, ఒక టీంకి క్యాప్టెన్గా ఉన్నావు. ఒక టీం క్యాప్టెన్గా ఉండి ఇలాంటి పనులు చేయడం నిజంగా సిగ్గుమాలిన పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టీమిండియాలో ఎంతమంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. ఎంఎస్ ధోని ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ ఉన్నారు, షమి ఉన్నాడు, భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. వీళ్ళెవరు కూడా ఇలాంటి పనులు చేయలేదు ఎప్పుడు కూడా. సో జూనియర్ ప్లేయర్స్కి కొద్దిగా బల్బ్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే రియాన్ పరాగ్ని చాలామంది ఇప్పటికీ నెపోకిట్ అంటారు. ఆ రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్గా ఇవ్వడం కోసమే ఆ సంజు శాంసన్ అసలు రాజస్థాన్ రాయల్స్ టీం నుంచి తప్పుకోవడానికి కారణం కూడా రియాన్ పరాగ్ అని చెప్పి చాలామంది అంటుంటారు. బట్ కొంచెమైనా తెలివి ఉన్న పనులు చేయాలి. మన చుట్టూ కెమెరాలు ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్ చేసేది ఎలాగో చేస్తావు, సిగరెట్ తాగేది ఎలా తాగొచ్చు, బట్ ఏంటంటే నువ్వు ఎక్కడ తాగాలి ఏంటి అనేది సర్టన్ ప్లేస్ అయితే ఉంటుంది. వందల కెమెరాలు ఉంటాయి, కోట్ల మంది మనం చూస్తున్నారు అన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో ఎలక్ట్రికల్ సిగరెట్ తాగడం అనేది అది సరైన పద్ధతి కాదు. దీనికి ఖచ్చితంగా ఇదైతే ఇల్లీగల్ అయింది ఇండియాలో ఎప్పుడో. మరి దీనిపైన ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరి ఐపీఎల్లో ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు బ్యాన్ ఇస్తారా, లేకపోతే వీలైతే జైలుకి పంపించే అవకాశం కూడా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. ఇప్పుడు కానీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ టైం ఇంకోటి రిపీట్ చేయడం జరుగుతుంది ఇలాగే. అదే మొబైల్ మాత్రం అలౌడ్ లేదు, సిగరెట్లు మాత్రం అలౌడ్ అని చెప్పి ఫ్యాన్స్ అందరు కింద కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు రియాన్ పరాగ్ని. సో అది రియాన్ పరాగ్ ఒకసారి చూసుకోవాలి. ఇక ఓవరాల్గా ఏంటంటే కెప్టెన్ 16 బాల్స్లో 29 పరుగులు చేయడం జరిగింది. ఈ సీజన్లో పెద్దగా ఫామ్లో కూడా లేడు. బట్ ఇది ఎలక్ట్రికల్ సిగరెట్ తాగడానికి మాత్రం మనోడికి టైం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక రాజస్థాన్ రాయల్స్ని ఆదుకుంది ఎవరు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ అలాగే ఫెరారియా లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మ్యాచ్లో అదిరిపోయి నాకాడడం జరిగింది. నిన్న కూడా 26 బాల్స్లో 6 4లు 3 6లతో 200 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేయడం జరిగింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇంపాక్ట్ చూపించడం జరిగింది దూబే. 12 బాల్స్లో 3 4లు 2 6లతో 258 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేయడం జరిగింది. సో మంచి ఇంపాక్ట్ని చూపించాడు ఇంపాక్ట్ ప్లేయర్ దూబే. సో ఇది ఫెరారియా ఇంకా దూబే ఇన్నింగ్స్ ఎండింగ్లో వేరే రేంజ్ బ్యాటింగ్ చేయడం జరిగింది. అందుకే పంజాబ్ సూపర్ కింగ్స్కి ఓటమి రుచి చూపించడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే 4 వికెట్ నష్టపోయి 19.2 ఓవర్లో 228 పరుగులు చేయడం జరిగింది. అండ్ ఆ ఫినిషింగ్ షాట్ కొట్టి ఫెరారియా తన హాఫ్ సెంచరీని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హర్షదీప్ సింగ్ 4 ఓవర్లు వేసి 68 పరుగులు, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ కావడం జరిగింది. ఒక వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే యుజవేంద్ర చహల్ 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి 3 వికెట్ తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే అప్పటికే టూ లేట్. ఎండింగ్లో దూబే ఇంకా ఫెరారియా మ్యాచ్ని వాళ్ళ వైపు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఇక మనం టేబుల్ గురించి మాట్లాడుకున్నట్టు పంజాబ్ సూపర్ కింగ్స్ 8 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు 13 పాయింట్లతో ఇంకా స్టిల్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఈ ఓటమి వాళ్ళకి అవసరం అనమాట. ఎందుకంటే వాళ్ళ బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి అనేది వాళ్ళకి తెలియడానికి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్గా మారడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆర్సీబీ 8 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక ఆర్ఆర్ 9 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ మీద ఈరోజు మ్యాచ్ గెలిస్తే డెట్ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి తిరిగి 3వ స్థానంలోకి వచ్చే అవకాశం అవుతుంది. ఓవర్గా ఇదనమాట నిన్న పంజాబ్ సూపర్ కింగ్స్ ఈ సీజన్లో మొదటి ఓటమి రుచి చూసింది. బట్ ఏం కాలేదు, ఎందుకంటే పంజాబ్ సూపర్ కింగ్స్ ఇప్పటికీ చాలా సాలిడ్గా ఉంది. ఇలాంటి ఓటమి ఒకటి వాళ్ళకు ఎగ్జాంపుల్ని సెట్ చేయడం జరుగుతుంది. మన తప్పులు ఏంటి, మన బలాలు ఏంటి, మన బలహీనత ఏంటి అని సెట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది. బట్ ఏంటంటే నిన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా 2 టీముల నుంచి ప్రతి ఒక్క బ్యాటర్ కూడా అద్దరు కొట్టేయడం జరిగింది, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఏంటంటే రియాన్ పరాగ్ ఏదైతే చేయడం జరిగిందో దానిపైన యాక్షన్ తీసుకోవాలా వద్దా, అది ఇండియాలో ఇల్లీగల్. అది ఒక క్యాప్టెన్ అయి ఉండి 100 కెమెరాలు చూస్తున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో
వెబ్ చేయడం అనేది అది తప్పు, దానిపైన యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా దాని వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఏటీ స్పోర్ట్స్ ఛానల్ ఫాలో అవుతుండేది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.